సో ఎక్కేవారు దిగేవారు కారులో అయోమయం. ఇదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. సిట్టింగ్ ఎంపీలే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మరి సిట్టింగ్ ఎంపీలే వెనుకడుగు వేసిన పరిస్థితి. మరి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదు. కాంగ్రెస్లోకి వెళ్తున్నారా, బీజేపీలోకి వెళ్తారా అన్న అంశం మాత్రం ఒక బీఆర్ఎస్లో మాత్రం చాలా ఆందోళన అలజడి నెలకొంది. మరి మొన్నటి వరకు అంటే ఈ రోజు రాత్రి వరకు ఉన్న వ్యక్తి రేపొద్దున పార్టీ మారుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మరి ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించామని చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున వితిన్ 100 డేస్లో అధికారం కోల్పోయిన 100 రోజుల్లో మొత్తం తారుమారైపోయింది. చాలా అగమ్య గోచరంగా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. దీని మీద మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. రాజు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుతం అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అందులో ఒకరు పెద్దపల్లి ఎంపీ, అదేవిధంగా మరొకరు వరంగల్ ఎంపీ, ఇంకొకరు చేవెళ్ళ. ఈ 3 సిట్టింగ్ ఎంపీలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరో 2 సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరంతా కాంగ్రెస్ పార్టీలకు టచ్లో ఉన్నారంటే గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న మీట్ ది ప్రెస్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేవలం ఒక గేట్ మాత్రమే తెరిచాం, మేము గేట్లన్నీ తెరిస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందంటూ ఆయన చాలా స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాటకి జరిగే వ్యవహారానికి చాలా దగ్గరి సన్నిహిత సంబంధాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దీపాదాస్ మున్షి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా గతంలో మెదక్కు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు. అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే, లేకుంటే చేవెళ్ళ ఎమ్మెల్యే, ఇలా చాలామంది ఎమ్మెల్యేలు, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే, ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కలిశారు. కాబట్టి 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి బీఆర్ఎస్ నుంచి సిద్ధంగా ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు అందిస్తున్న సమాచారం. కాకుంటే 14 మందిని ఇప్పుడే జాయిన్ చేసుకోకుండా పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎమ్మెల్యే ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 38లో 26 మంది ఎమ్మెల్యేలు కనుక తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ శాసనసభ పక్షం అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనం అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్కు శాసనసభ పక్షం ఉండదు. గతంలో బీఆర్ఎస్ ఏ స్ట్రాటజీ అయితే చేసిందో ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తుంది. కానీ అప్పటి వరకు రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏదైనా బిల్ పెడితే మద్దతు ఇవ్వడం, లేకుంటే ఏదైనా క్లిష్టమైన అంశం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం చేస్తూ ఉంటారు. 26 మంది ఎమ్మెల్యేలు అయ్యే వరకు ఆగి వారిని జాయిన్ చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి ఈ రకంగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యమైన నాయకులందరూ పార్టీ మారుతున్న ఈ తరుణంలో బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మొదటగా బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ 2 కలిసి పొత్తు పెట్టుకోవాలి, పొత్తు పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా పెద్దపల్లి కూడా అడిగారు కాబట్టి పెద్దపల్లి సీటు కూడా ఇవ్వడానికి, లేకుంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఒప్పుకుంది. ఇటు నాగర్ కర్నూలు అదేవిధంగా హైదరాబాద్ నుంచి 2 పార్లమెంట్ స్థానాల నుంచి బీఎస్పీ పోటీ చేయాలనుకుంది. కానీ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఎవరైతే ఉన్నారో ఆమె మాయావతి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదు అంటూ చెప్పింది. అక్కడి నుంచి ఒక అల్టిమేటం వచ్చింది. కాబట్టి పొత్తు ఉంటుందని చెప్పి విలేకరుల సమావేశం పెట్టి మళ్ళీ పొత్తు లేదంటే తప్పుడు సంకేతాలతో క్షేత్రస్థాయిలోకి ఇది బీఆర్ఎస్కి మరింత మైనస్ అవుతుందని భావించిన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పని పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్లో ఆయన జాయిన్ అయ్యారు. ఉన్న నాయకులందరూ అడ్డుపోతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి ఇటు జాయిన్ అయ్యారు. చూడాలి ఆయన జాయినింగ్ తర్వాత ఏమైనా పరిస్థితులు మారతాయా. తెలంగాణ వాదానికి బహుజనవాదం తోడైంది. తెలంగాణ వాదం, బహుజనవాదం ఈ 2 కలిపి క్షేత్రస్థాయిలోకి వెళ్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయిన తర్వాత మాట్లాడుతూ చెప్పారు. కానీ ఎంతవరకు అది బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయినింగ్ అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. మూలియ నక్క మీద తాటిపండు పడ్డట్టు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నేతలంతా పార్టీ మారుతున్నారు. అదేవిధంగా వివిధ దాంట్లో విచారణలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం కూడా చాలా బీఆర్ఎస్కు మైనస్ అని చెప్పొచ్చు. అది కూడా మరో ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అందరూ అనుకున్నట్టు కారు షెడ్డుకు వెళ్ళింది, మరి రిపేర్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుందా, లేకుంటే ఆ షెడ్డులోనే పూర్తిగా తుప్పుపట్టిపోతుందా అనేది చూడాల్సి ఉంటుంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.